ఆధ్వర్యంలో ఇక కలెక్షన్ల కార్పొరేటర్లకి షాక్. కాప్రా సర్కిల్లో కౌంట్ డౌన్. 15 రోజులలో అక్రమమైన కట్టడాలు సీజ్. పైసలు తిన్నోళ్ళు పరేషాన్. అయోమయంలో కార్పొరేటర్లు సీజ్ చేస్తే ఊరుకుంటామా? లక్షల్లో ముడుపులు ఇచ్చాం, అవన్నీ బయట పెట్టేస్తాం. నిర్మాణదారుల అల్టిమేటం అట. ఇక కాప్రా సర్కిల్లోని అక్రమ నిర్మాణాలపై చర్యలకు అధికారులు సిద్ధమయ్యారు. నిబంధనలకు విరుద్ధంగా అనుమతులకు దూరంగా నిర్మించిన పలు కట్టడాలకు సంబంధించి ఇప్పటికే షోకాజ్ నోటీసులు జారీ చేసిన అధికారులు అక్రమ నిర్మాణాలపై చర్యలకు రంగం సిద్ధం చేశారట. కాప్రా సర్కిల్లో అడ్డగోలు నిర్మాణాల మాటున జరుగుతున్న అవినీతి తంతుపై DD9 వార్తలు వరుస కథనాలు వెలువడ్డాయి. ఈ కథనాలు ఆధారంగా ప్రజావాణిలో సైతం ఫిర్యాదులు చేశారట. ఈ నేపథ్యంలో అనుమతులకు విరుద్ధంగా నిర్మించిన బహుళ అంతస్తుల వ్యవహారంలో అధికారులు చర్యలు తీసుకునేందుకు సిద్ధమైనరట. మన DD9 వార్తాపత్రికలో వరుస కథనాలతోటి వీళ్ళు ప్రజావాణిలో కూడా ఫిర్యాదు చేశారంట. ఇక కార్పొరేటర్లకు షాక్ తగిలి ఉందట. ఎందుకంటే కమిషన్లు తిన్నోళ్ళు వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఒకసారి చదువుతాం ఏంది దీని కథ. మీకెందుకు, మీ వెనుక మేము ఉన్నాం, మీకు నచ్చినట్లు కట్టుకోండి, ఎవరు వస్తారో చూస్తామంటూ అక్రమ నిర్మాణాలకు అండగా నిలిచిన కలెక్షన్ల కార్పొరేటర్లకు మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోబోతున్న చర్యల వల్ల వాళ్ళ వసూళ్ల దందా వెలుగులోకి రాబోతుంది. కాప్రా సర్కిల్ పరిధిలోని 4-6 వార్డుల్లో అక్రమ కట్టడాలను నిర్మిస్తున్న నిర్మాణదారుల నుండి లక్షల్లో వసూలు చేశారట. చూడికి ఎట్టుంది కథ. కొందరు అవినీతి పరులైన కార్పొరేటర్లు వారి అడ్డగోలు నిర్మాణాలకు మద్దతుగా నిలిచారు. అనుమతులకు విరుద్ధంగా ప్రభుత్వ ఖజానాను కొల్లగొడుతూ కేవలం అధికారులు ఇస్తూ కార్పొరేటర్లకు మామూలు ముట్టజెప్పి కాప్రా సర్కిల్లో అడ్డగోలు నిర్మాణాలు చేపట్టిన నిర్మాణదారులకు మున్సిపల్ అధికారులు షాక్ ఇవ్వబోతున్నారు. అక్రమ నిర్మాణాలకు సంబంధించి DD9 వార్తలు వరుస కథనాలు వచ్చిన నేపథ్యంలో అధికారులు ఆయా నిర్మాణాలకు సంబంధించి చర్యలకు ఉపక్రమించారట. 15 రోజుల్లో అక్రమ నిర్మాణాలను సీజ్ చేయనున్నట్లు మున్సిపల్ అధికారులు DD9 వార్తా ప్రతినిధికి తెలిపారు. ఇప్పటికే పలు అక్రమ నిర్మాణానికి సంబంధించి చర్యలు తీసుకోవడం జరిగిందని, 15 రోజుల్లోగా మిగతా అక్రమ నిర్మాణాలను కూడా సీజ్ చేస్తామంటూ వారు ప్రకటించారు. దీంతో నిర్మాణదారుల పరిస్థితి అగమ్య గోచరంగా మారిందంట. ప్రభుత్వ ఖజానాకు నష్టం తెస్తూ కార్పొరేటర్లకు మున్సిపల్ అధికారులకు మామూలు ముట్ట చెప్పి దర్జాగా అక్రమ కట్టడాలు నిర్మించుకుంటున్న నిర్మాణదారులకు మున్సిపల్ అధికారులు తీసుకుపోయే చర్యలు షాక్ ఇవ్వనున్నాయట. ఇక కార్పొరేటర్లు వాళ్ళే లంచాలు తీసుకొని వాళ్ళే బిల్డింగ్లు కట్టుకొని అని ఆడ అధికారులకు కూడా ముట్టలు చెప్తే ఎట్టుంటుంది కదా. తమ అక్రమ నిర్మాణాలను కాపాడతామని హామీ ఇచ్చిన కార్పొరేటర్లకు లక్షల్లో డబ్బులు ముట్ట చెప్పిన నిర్మాణదారులు ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంట. అధికారుల ప్రకటన నేపథ్యంలో అక్రమ నిర్మాణదారులంతా కార్పొరేటర్లను నిలదీసే అవకాశం ఉంది. అదే జరిగితే కాప్రా సర్కిల్లో గులాబీ పార్టీ పరువు రోడ్డున పడే అవకాశం ఉంది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే కార్పొరేటర్లు ప్రాతినిధ్యం వహిస్తున్న కాప్రా సర్కిల్లో అక్రమ నిర్మాణాల వెనుక కార్పొరేటర్ ఉన్నారనేది జగమెరిగిన సత్యమట. ఓవైపు అక్కడ ఎమ్మెల్యే నిర్మాణాల నుండి డబ్బులు వసూలు చేయొద్దు కరాఖండిగా చెప్పిన కార్పొరేటర్ మాత్రం ఆయన మాటను మాత్రం ఏమాత్రం లెక్క చేయకుండా తమ యథేచ్ఛగా దందాన్ని సాగించారట. ఒక్కో అక్రమ నిర్మాణం నుండి లక్షల్లో గుంజేసిన కార్పొరేటర్లు దర్జాగా తిరిగేస్తున్నారు. పాపం ఎమ్మెల్యే మాటకి విలువ లేకుండా పోయిందంట. ఇక అయితే 15 రోజుల్లో కాప్రా సర్కిల్లో ఉన్న అక్రమ నిర్మాణాలను సీజ్ చేస్తామంటూ మున్సిపల్ అధికారులు ప్రకటించిన నేపథ్యంలో అక్రమ నిర్మాణ వ్యవహారం వివాదాస్పదం కాబోతుందంట. లక్షల్లో పైసలు తిన్న కార్పొరేటర్లు ఏం చేస్తారనేది ఇప్పుడు ఉత్కంఠగా మారిందంట. ఎట్టుంది తెలుసా ఇది? ఈ నిర్మాణదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కార్పొరేటర్లకు అడ్డగోలుగా డబ్బులు ఇచ్చి మేము ఇన్ని ఫ్లోర్లు వేసుకుంటాం అన్ని ఫ్లోర్లు వేసుకుంటాం, అధికారులు ఏమనకుండా మీరు చూడండి, అధికారం మీ చేతిలో ఉంది, మీ అధికారం కాంగ్రెస్ ప్రభుత్వం మీ చేతిలో ఉంది కాబట్టి, లేకపోతే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కాబట్టి మీకు డబ్బులు ఇస్తున్నామని నిర్మాణదారులు కార్పొరేటర్లకు పైసలు ఇచ్చారట. ఇప్పుడు మున్సిపల్ అధికారులు DD9 వార్తాపత్రికలో వచ్చినటువంటి వరుస కథనాలతోటి మేల్కొని నిద్ర లేచి ఇప్పుడు చర్యలు ఉపక్రమించారట. ఇప్పుడు వీళ్ళు ఎవరైతే ఉన్నారో నిర్మాణదారులంతా వాళ్ళంతా తలలు పట్టుకుంటున్నారంట. కార్పొరేటర్లకు అడ్డగోలుగా పైసలు ఇస్తాం కదా లక్షలు, ఇప్పుడు మా నిర్మాణాలన్నీ కూలిస్తే ఏది మా పరిస్థితి అని భయపడుతున్నాను. అంటే నేనేమంటున్నా అంటే లంగ పని దొంగ పని ఎప్పుడు తాగదు, గట్లే ఉంది. మరి ఇది లంగ పని దొంగ పని కాదా? అక్రమ కట్టడాలను ఉపేక్షించేది లేదు, చర్యలు తప్పవు సీజ్ చేస్తాం. అక్రమ కట్టడాలను ఉపేక్షించేది లేదని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని, ఎవరు అనుమతులు లేకుండా నిర్మాణాలు జరపవద్దని ఏసీపీ కృష్ణమోహన్ తెలిపిండు. అక్రమ నిర్మాణాలకు గతంలో షోకాజ్ నోటీసులు బుధవారం స్పీకింగ్ నోటీసులు కూడా జారీ చేశామని, 15 రోజుల్లో సీజ్ చేస్తామని వీళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది అధికారులు. ఇక అక్రమ కట్టడాల వివరాలు వార్డు నెంబర్ 6 నాచారం పరిధిలో వైభవ్ టిఫిన్స్ వెనకాల రెండింటిని మెర్జు చేస్తున్న 5 అంతస్తుల అక్రమ నిర్మాణం అంట. వార్డు నెంబర్ 4 మీర్పేటలో
ఎస్బీ కాలనీ పరిధిలో ఎస్బీ కాలనీ వార్డు కార్యాలయం ఎదురుగా వైన్స్ షాప్ పక్కన అక్రమ నిర్మాణం అంట. నోమా టాకీస్ పక్కన విఎన్ఆర్ గార్డెన్స్ ఎదురుగా అక్రమ నిర్మాణం అంట. మల్లాపూర్ రత్నదీప్ పక్కన శివ హోటల్ ముందు సాయి తిరుమల మెడికల్ వెనకాల జరుగుతున్న అక్రమ కట్టడాలంట. ఇవి ఇంకా అధికారులు ఏం చర్యలు తీసుకుంటారో ఏం కథనో కానీ ఫిర్యాదులు కూడా బాగా పోయినామంట. అందుకే నిర్మాణదారులు కూడా అత్యాశకు పోయి అనవసరంగా డబ్బులు ఖర్చు చేసుకోకండి. ఇప్పుడు హైడ్రా చాలా స్ట్రిక్ట్ ఉంది, ప్రభుత్వం కూడా స్ట్రిక్ట్ ఉంది, అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతుంది. మీరు ఈ పరిస్థితులలో కూడా మీరు అడ్డగోలు నిర్మాణాలు చేస్తే మీ బొంద మీరు దోవుకున్నట్లే అవుతుంది.